శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అందరికీ నమస్కారం. త్వం ఇది అమ్మవారి ఏకాక్షర నామం. ఇది 426వ నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసేటప్పుడు తుభ్యం నమః అని చెప్పాలి. త్వం అంటే నీవు అని అర్థం. ఎదురుగా ఉండే వ్యక్తిని నీవు అని అంటాం. అలాగే ఇంతకు ముందు తత్పదంలో చెప్పబడిన నిర్గుణ పరబ్రహ్మతత్వం ఎదురుగా రూపుకట్టుకుని ఉంటే ఆ మూర్తిని ఆరాధించుటలో, అర్చించుటలో, సంబోధించుటకు ఉపయోగించు పదాన్ని సంస్కృతంలో త్వం అనగా నీవు అంటారు. అమ్మవారి సగుణ తత్వాన్ని సంబోధించు పదమే ఈ నామము. శ్రీమాత్రే నమః. అయ్యి ఇది అమ్మవారి 2 అక్షరాల నామం. ఇది 427వ నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసేటప్పుడు అయ్యై నమః అని చెప్పాలి. అయ్యి అంటే ఓయి అనునట్లు అమ్మా అని అమ్మవారిని సంబోధించు పదము. అమ్మవారి నిర్గుణ సగుణ తత్వాలను సూచించే పదాలు ఇంతకు పూర్వం ముందు 2 నామాల్లోనూ చెప్పబడ్డాయి. ఈ నామంలో మరొక విధమైన సంబోధనాత్మక పదం అమ్మవారికి నామంగా చెప్పబడుతుంది. మనకు కావలసిన వారు, తెలిసిన వారు ఎదురుగా తారసపడితే వారిని ఏమోయని, ఓయి అని అంటూ ఉంటాం. అలాగే పూజనీయురాలైన అమ్మవారిని కూడా అత్యంతమైన భక్తిపూర్వక సాన్నిహిత్యంతో మనం ఓయమ్మా అని సంబోధించడానికి సూచించే సంస్కృత పదం అయ్యి. అమ్మవారితో గల సన్నిహిత సంబంధాన్ని తెలుపుటలో సూచించు పదమే ఈ అయ్యి నామం. శ్రీమాత్రే నమః. పంచకోశాంతరస్థిత ఇది అమ్మవారి 428వ నామం. ఇది 8 అక్షరాల నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసేటప్పుడు పంచకోశాంతరస్థితాయే నమః అని చెప్పాలి. పంచ అంటే 5 అని, కోశ అంటే కోశముల అని, అంతర అంటే మధ్యన అని, స్థిత అంటే ఉండునది అని. శరీరానికి స్థూల, సూక్ష్మ, కారణ విభాగాలలాగే పంచకోశాల విభజన కూడా ఉంది. వీటి పేర్లు అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశాలు. జీవి అస్తిత్వానికి నిదర్శనమైన శరీరంలో ఉండే 5 కోశాలను అన్నమయ కోశంతో ప్రారంభిస్తే ఒక కోశం కంటే దాని ప్రక్క కోశం సూక్ష్మమైనది. వీటిలో అన్నింటికన్నా స్థూలమైనది అన్నమయ కోశం, అన్నింటికన్నా సూక్ష్మమైనది ఆనందమయ కోశం. అన్నమయ కోశం స్థూల శరీరానికి, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ కోశాలు సూక్ష్మ శరీరానికి, ఆనందమయ కోశం కారణ శరీరానికి సంబంధించినవిగా అర్థం చేసుకోవచ్చు. ఈ 5 కోశాలలో ఏ కోశానికి సంబంధించిన ఆనందాన్ని ఆ కోశంలో పొంది చివరకు ఆనందాన్ని పరిపూర్ణంగా పొందడానికే జీవుడు ఈ 5 కోశాలను ఏర్పాటు చేసుకుంటాడు. ఈ 5 కోశాలలో మొదటి 4 కోశాలకు సంబంధించిన ఆనందాలు చివరిదైన ఆనందమయ కోశానికి సంబంధించిన ఆనందంలో చిల్లర భాగాలే అవుతాయి. అయినప్పటికీ ఈ 5 కోశాలలోనూ కూడా సాక్షి మాత్రంగా చైతన్య రూపంలో అమ్మవారు ఉంటుంది. ఈ 5 కోశాలకు సంబంధించిన ఏ భాగంలో అయినా మార్పు వస్తే తత్సంబంధమైన ఆరోగ్యం కానీ అనారోగ్యం కానీ జీవికి సంప్రాప్తిస్తుంది. ఈ విధంగా 5 కోశాల్లోనూ చైతన్య శక్తిగా పనిచేస్తుంది. కాబట్టి అమ్మవారిని పంచకోశాంతర స్థిత అని అన్నారు. 5 కోశములలోనూ ఉండి పనిచేయు చైతన్య శక్తి అని ఈ నామానికి అర్థంగా చెప్పుకోవచ్చు. శ్రీమాత్రే నమః. నిస్సీమ మహిమ ఇది అమ్మవారి 6 అక్షరాల నామం. ఇది 429వ నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసేటప్పుడు నిస్సీమ మహిమ్నే నమః అని చెప్పాలి. నిస్సీమ అంటే హద్దులు లేని అని, మహిమ అంటే మహిమ కలది అని. ఏ విధంగా చూసినా అమ్మవారు మహిమాన్వితురాలు, ఆది మధ్యాంతరహితురాలు, పంచకృత్య పరాయణ. అనుగ్రహంలోనూ, ప్రేమలోనూ, జ్ఞానంలోనూ, వైభవంలోనూ ఆవిడకు ఆవిడే సాటి. మోగవారిని పలికించగలదు, కుంటివారిని దూకించగలదు, జడబుద్ధిని జ్ఞానిగా చేయగలదు, ఘోర వ్యాధిగ్రస్తుణ్ణి చల్లని తన కంటి చూపులతో కనికరించి సంపూర్ణ ఆరోగ్యవంతుణ్ణి చేయగలదు. అనుగ్రహించదలుచుకుంటే దగ్గర దూరము అనే భేదం ఉండదు. ఇలా ఎటువంటి అసాధ్యమైన దుష్కర కార్యాలైనా సుసాధ్యం చేసి సాధించగల దుర్గా ఆమె. అందుకే ఆమె మహిమకు హద్దులు అవధులు ఉండవు. హద్దులు అవధులు లేని మహిమ కలది అని ఈ నామానికి అర్థంగా చెప్పుకోవచ్చు. శ్రీమాత్రే నమః.
నిత్య యవ్వన ఇది అమ్మవారి 5 అక్షరాల నామం. ఇది 430వ నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసేటప్పుడు నిత్య యవ్వనాయే నమః అని చెప్పాలి. నిత్య అంటే సర్వకాలములందును అని, యవ్వన అంటే యవ్వన దశలో నుండునది అని. మానవ శరీరాలకు ప్రధానంగా 4 దశలుంటాయి. అవి బాల్యము, కౌమారము, యవ్వనము, వార్ధక్యము. ఈ 4 దశలు ఒకదాని తర్వాత ఒకటి జీవిత కాలగమనంలో వస్తాయి. ఈ 4 దశలే కాకుండా మనుష్యులకు మధ్యలో ఆది వ్యాధులతో చిక్కిపోవడం, మితిమీరిన తిండితో కానీ శరీర తత్వాన్ని బట్టి కానీ ఒళ్ళు రావడం, ఇంద్రియాలు సరిగ్గా పనిచేయకపోవడం, ఇలాంటి ఎన్నో దురవస్థలతో శరీరం ఒకే రకంగా ఉండదు. ఆకార రేఖలు, రూప లావణ్యాలు మారిపోతూ ఉంటాయి. ఇలాంటి ఇబ్బందులు కానీ దురవస్థలు కానీ ఏమీ లేకుండా ఎప్పుడు అంటే సర్వకాల సర్వావస్థల యందు 16 సంవత్సరాల యవ్వన దశలోనే అమ్మవారు ఉంటుంది. ఆమె షోడశ కళ ప్రపూర్ణయే కాదు, షోడశాబ్ద ప్రపూర్ణ కూడా. ఆవిడ కాలాతీతురాలు కాబట్టి కాల ప్రభావం అమ్మవారి మీద ఏమాత్రం పనిచేయదు. యవ్వనం అనేది శరీరానికి సంబంధించింది కాదు, మనసుకు సంబంధించింది అనే విధంగా తీసుకుంటే కనుక మన మనస్థితిని బట్టి ఎంత వయసు వచ్చినా మనము యవ్వనంలోనే ఉండవచ్చు. ఈ నామం నుండి గాయత్రీదేవి స్థూల రూప విశేషాలు చెప్పబడతాయి. సర్వకాలములందు ఒకే రకమైన యవ్వన దశలో ఉండునది అని ఈ నామానికి అర్థంగా చెప్పుకోవచ్చు. శ్రీమాత్రే నమః. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఛానల్లో కొత్త నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి.